ప్రతి సంవత్సరం లాటరీలో కోట్లు గెలిచే చాలా మంది 4 to 5 ఇయర్స్లో మళ్ళీ బ్యాంక్రప్ట్ అయిపోతున్నారు. ఎందుకు కొంతమంది బాగా ఎర్న్ చేసినా కూడా రిచ్ అవ్వరు. శాలరీ వచ్చిన తర్వాత మనం చేసే ఒక స్మాల్ మిస్టేక్ మన ఎదుగుదలని కొన్ని ఇయర్స్ పాటు ఎలా స్టాప్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. తర్వాత రోడ్ క్లీన్ చేసే వ్యక్తి ఎలా 60 కోట్లు సంపాదించాడో కూడా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మనం అందరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనీ కోసం వర్క్ చేస్తున్నాం. కానీ మంత్ ఎండింగ్ చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెద్దగా చేంజ్ అవ్వదు. చాలామంది అనుకుంటారు నా శాలరీ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని. కానీ స్టాటిస్టిక్స్ చూస్తే హై ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని రియల్ ఎగ్జాంపుల్తో మనం డీకోడ్ చేద్దాం. 2002లో యూకేలో మైకేల్ కరోల్ అనే ఒక 19 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. తనకి నేషనల్ లాటరీలో ఆల్మోస్ట్ 9.7 మిలియన్ యూరోస్ గెలిచాడు. మన ఇండియన్ రూపీస్లో 100 కోట్ల కన్నా ఎక్కువే. ఆ టైంలో తను గార్బేజ్ కలెక్టర్గా పార్ట్ టైం వర్క్ చేస్తున్నాడు. ఓవర్ నైట్లో నార్మల్ లైఫ్ నుంచి మిలియనర్ లైఫ్కి షిఫ్ట్ అయింది. ఆ మనీతో తను ఎక్స్పెన్సివ్ హౌసెస్, లగ్జరీస్ కార్స్ కొన్నాడు. డైలీ పార్టీస్, ఆల్కహాల్ మీద హెవీగా స్పెండ్ చేస్తూ ఉండేవాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి విచ్చలవిడిగా డబ్బులు అనేది పనిచేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ రావడంతో తను ఒకసారి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. డైలీ డ్రగ్స్ మీద కూడా స్పెండ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మనీ స్లోగా కంప్లీట్ అయిపోయింది. జాక్పాట్ గెలిచిన 8 సంవత్సరాల లోపే మనీ అంతా లూజ్ చేసుకొని బ్యాంక్రప్ట్ అయ్యాడు. 2010 టయానికి మళ్ళీ తను ప్రీవియస్ జాబ్లోకి జాయిన్ అయ్యాడు. ఇక్కడ మోరల్ ఏంటంటే రైట్ హ్యాబిట్స్ లేకుంటే లాంగ్ టర్మ్లో హయ్యర్ అమౌంట్ కూడా స్టే అవ్వదు. ఇప్పుడు ఒక స్మాల్ అబ్జర్వేషన్. శాలరీ వచ్చిన ఫస్ట్ వీక్లో మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. సెకండ్ వీక్లో నార్మల్గా స్పెండ్ చేస్తాం. థర్డ్ వీక్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటాం. లాస్ట్ వీక్ వచ్చే టయానికి నెక్స్ట్ శాలరీ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ డేంజరస్ పార్ట్ ఏంటంటే మన లైఫ్ మొత్తం ఇలా ఒక సైకిల్లో నడుస్తూ ఉంటుంది. సంపాదించడం, ఖర్చు చేయడం, నెక్స్ట్ మంత్ శాలరీ కోసం వెయిట్ చేయడం. ఎర్న్, స్పెండ్ అండ్ వెయిట్, మళ్ళీ రిపీట్. ఇలా కొన్ని ఇయర్స్ పాటు పాస్ అయిపోతాయి. కానీ ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రం పెద్దగా ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ రియల్ మిస్టేక్ ఏంటంటే మనం సేవ్ చేయడం స్టార్ట్ చేసేది మంత్ ఎండింగ్లో ఏమైనా మనీ మిగిలితే. అంటే ఆర్డర్ ఎలా ఉంటుంది: సంపాదించడం, ఖర్చు చేయటం, సేవ్ చేయటం. కానీ మంత్ ఎండింగ్కి యూజువల్గా మన కాడ ఏం మిగలదు. వీలైతే ఇంకా మనం అప్పు తెచ్చల్లా ఎక్స్ట్రా ఖర్చు పెడతాం. అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్, జీరో నుంచి స్టార్ట్. ఇది ఒక చిన్న మిస్టేక్ లాగా కనిపిస్తుంది, కానీ కొన్ని ఇయర్స్గా మన ఫైనాన్షియల్ గ్రోత్ని స్టాప్ చేస్తుంది. గేమ్ చేంజ్ అవ్వాలంటే ఆర్డర్ చేంజ్ అవ్వాలి. ఎర్న్, సేవ్, స్పెండ్. ఫస్ట్ కొంచెం సేవ్ చేయాలి, ఆ తర్వాతే స్పెండ్ చేయాలి. ఇది ఒక సింపుల్గా కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో చాలా డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక రియల్ స్టోరీ చూద్దాం. ఒక వ్యక్తి ఎలా రోడ్ క్లీన్ చేస్తూ 60 కోట్లు సంపాదించాడు. యూఎస్ఏలో రొనాల్డో రీడ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి పెద్ద బిజినెస్ లేదు, వాల్ స్ట్రీట్లో జాబ్ కూడా లేదు. ఆయన గ్యాస్ స్టేషన్లో అటెండెంట్గా వర్క్ చేశాడు. ఆ తర్వాత రోడ్ క్లీన్ చేసే జాబ్లోకి జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఆయనకి ఒక హ్యాబిట్ ఉండేది. శాలరీ వచ్చిన ప్రతిసారి కొంచెం మనీ సేవ్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఫాస్ట్గా రిచ్ అవ్వాలని ట్రై చేయలేదు, అసలు డైలీ ట్రేడింగ్ చేయలేదు. జస్ట్ స్మాల్ అమౌంట్ని సేవ్ చేసి లాంగ్ టర్మ్కి పేషెన్స్తో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇయర్స్ పాస్ అయ్యాయి. అవుట్ సైడ్ నుంచి చూస్తే ఒక సింపుల్ లైఫ్, నార్మల్ శాలరీ, చీప్ కార్ని డ్రైవ్ చేస్తూ చాలా సైలెంట్గా ఉండే ఒక పర్సన్. కానీ ఆయన చనిపోయిన తర్వాత రియల్ షాక్ బయటపడింది. ఆయన ఇన్వెస్ట్మెంట్స్ టోటల్ వాల్యూ ఆల్మోస్ట్ $8 మిలియన్. ఇండియన్ కరెన్సీలో 60 కోట్ల కన్నా ఎక్కువే. నార్మల్ జాబ్తో స్టార్ట్ అయిన ఒక మనిషి సైలెంట్గా మిలియనియర్ అయిపోయాడు. ఒక వ్యక్తి ఏమో ఓవర్ నైట్లో 100 కోట్లు ఎర్న్ చేశాడు, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత జీరోకి వచ్చాడు. ఇంకో పర్సన్ ఏమో స్లోగా, డిసిప్లిన్గా సేవ్ చేయడం వల్ల మిలియనియర్ అయ్యాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే మనం రిచ్ అయ్యేది బిగ్ శాలరీ వల్ల కాదు, లక్ వల్ల అసలు కాదు. మనం ఎర్న్ చేస్తున్న మనీని ఎంత సేవ్ చేస్తున్నాం, ఎంత గ్రోత్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ ఈ రోజు నుంచి మీరు ఎర్న్ చేస్తున్న మనీని అట్లీస్ట్ 10% అయినా సేవ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఇది మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.